మాకు బాధ కలిగించింది ఏంటంటే పులవామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిందని తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకేం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ అయిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకొని పదండి అనేసి ముందడుగు వేస్తామంతే. ముందడుగు వేసుకుని వెళ్ళిపోయామంతే. వచ్చిందో రాందో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జయశంకర్ అని విదేశాంగ మంత్రికి కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు దుఃఖ చూసి అతనికి అర్థమైపోయింది అనమాట. ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను. మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు. మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగ వస్తారు అని చెప్పారు. జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే. అతను అన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది అనమాట. గనగల రామారావుకి వాళ్ళ భాష వేరే కదా సార్, గనగల రామారావు గుణగల్ల రామారావు, కేసుమర్రికి కసమర్రయ్య అన్నట్టు పేరు కరెక్ట్ గా లేదు సార్. ఆ లిస్ట్ కూడా రాంగ్ వచ్చింది అనమాట. గనగల రామారావుకి గంగల్ రామారావు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? సరేలే అది ఉర్దూ భాష కదా ఏమో ఇలాగ తెలియపు ఇలాగ రాశారేమో అని మాకు మేము ఆలోచించుకున్నా వచ్చేస్తారు అన్నట్టు